తెలుగుదేశం కానీ జనసేన కానీ లేకపోతే కూటమి పార్టీలు కానీ అడుగుతున్నది మిమ్మల్ని ఏంటంటే సంతాప సభలను కూడా మీ రాజకీయాలకి అనుగుణంగా మార్చేసుకుంటారా? అనవసరమైన వివాదాలు సృష్టిస్తారా? మీకు ఇంకేం పని లేదా? అక్కడ వాంటెడ్ గానే అంబటి రాంబాబు గారు ఆ డ్రామా చేసి జస్ట్ ఆ విజువల్స్ క్యాప్చర్ చేసేలా మీడియాలో అటెన్షన్ డ్రా చేయడానికి చేసిన ప్రయత్నంగా వారు భావించి మీ కుట్రని వాళ్ళు బయట పెట్టేశారు విజువల్తో సహా. మీ కుట్రకి వాళ్ళు బయట పెట్టిన దానికి మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రాజా వెంకటేశ్వరరావు గారికి, కృష్ణాంజనేయులు గారికి, దుర్గాప్రసాద్ గారికి నమస్కారాలు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎపిసోడ్ లో మా పాత్ర ఎంతవరకు కేవలం ఒక పలకనిచ్చినంత మాత్రాన దాన్ని వాళ్ళు ఇంటర్నల్ గా గందరగోళాన్ని సృష్టించుకొని వాళ్ళు మరి ఈ రోజు అది తీసుకొచ్చి మా మీద ఎంతవరకు సభ. ఇప్పుడు ఈ విష సంస్కృతి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అది కూడా ఎప్పటి నుంచి 14-19లో లేదు, నేను చూడలేదు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 24 ఎన్నికల తర్వాత మాత్రమే ఈ సంస్కృతి ఆ పార్టీలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి నాకు కూడా మంచి మిత్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటు కాంగ్రెస్ లో కానీ తర్వాత వైసీపీలో కానీ పార్టీలు మారినప్పుడు కూడా అనేక మంది డిబేట్స్ లో కూడా మేమందరం రెగ్యులర్ గా డిబేట్ లో ఒక సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుకున్నా తర్వాత మళ్ళీ పలకరించుకోవటాలు అనేటువంటిది అది మంచి సాంప్రదాయం అనేటువంటిది కూడా నా ఉద్దేశం, అలాగే కొనసాగింది. కానీ 19 తర్వాత విచిత్రం ఏంటంటే నాకు అంతకుముందు దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, నాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు నేను కాల్ చేస్తే రెస్పాండ్ కానిటువంటి పరిస్థితులు. ఇనిషియల్ స్టేజ్ లో మనం కంగ్రాచులేషన్స్ చెప్పేదానికి కూడా మనం కాల్ చేసినప్పుడు మొదటి రోజుల్లో మాట్లాడారు. దాని తర్వాత కనీసం ఫోన్ ఎత్తడానికి కూడా వాళ్ళు భయపడినటువంటి పరిస్థితులని, వాళ్ళు ఎత్తని పరిస్థితులు ఉన్నాయి. మనం సహజంగా ఎవరైనా ఒకసారి చేస్తాం, తర్వాత వదిలేస్తాం. ఒకవేళ వాళ్ళ సమస్య ఏదో ఉన్నట్టుందిలే అని వదిలేస్తాం, అంటే వదిలేస్తాం. గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా ఎవరితో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు కూడా మాతో మాట్లాడాలనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఆ సంస్కృతి అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో కొత్తగా ప్రవేశపెట్టబడింది అని కూడా చెబుతున్నాడు. గతంలో ఉందని చెప్పడంలా ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ యొక్క పద్ధతి కొనసాగుతుంది. అయితే నేనేమంటానంటే వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు మరి మా మీద రుద్దటం ఎక్కువ సభ. వాళ్ళు ఏదో రూల్ పెట్టుకున్నారు, సరే మనం ఏదో బయట రాంబాబు గారు కలిశారు ఒక అకేషన్ లో, ముద్రగడ గారు అకేషన్ లో అన్ని మరి పార్టీల నుంచి కూడా ఒక కమ్యూనిటీ పరంగా అందరూ వస్తారు, కలిసిన సందర్భంలో మరి వాళ్ళు ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. ఉమా గారు కూడా అదే చెబుతున్నారు. కానీ ఉమా గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, దీని వెనక ఎవరో ఉన్నారు అని. అంటే వాళ్ళ పార్టీలోనే ఆయనకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు, దీన్ని ఒక పబ్లిసిటీ చేసేసి దాన్ని బదనాం చేశారు అనేటువంటి ఆలోచనతోని ఆయన మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు అనలేదు, లేకపోతే మరొకటి అంబటి రాంబాబు గారి మీద ఏమి నేరం మాపలేదు. చాలా క్యాజువల్ గా కలుసుకున్నాము, నేను కూర్చున్నాను, ఆయన వచ్చి కూర్చున్నాను నాతో, ఆయన వచ్చారు, కలిశారు, మాట్లాడారు అని ఈయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను సార్, ఇప్పుడు కాపులకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఇప్పుడు కూడా మాట్లాడారు, ముద్రగడ గారి గురించి కూడా వచ్చింది ప్రస్తావన డిబేట్ లో. కాపులో కాకుండా పార్టీలు చాలా మారారు. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ముద్రగడ గారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా మారినా కూడా కాపుల ప్రయోజనాల కోసం మరి యుద్ధం చేసినటువంటి వ్యక్తి అనేటువంటి మాత్రం నాకు తెలిసిన వరకు నేను గట్టిగా చెప్పగలను. అదే విధంగా కాపులే కాదు, ఈవెన్ ఎస్సీల నుంచి కానీ ఇతర కమ్యూనిటీస్ నుంచి కూడా ముద్రగడ గారికి ఫాలోయర్స్ ఉన్నారు. అది ఇటీవల ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరూ బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగిందండి. కాకపోతే ఇప్పుడు నేను ఒకటే ఏంటంటే, ముద్రగడ గారి దానికి సంబంధించి ఆ రోజు చనిపోయినప్పుడు అందరూ వచ్చారు కదా. మరి జ్యోతులు ఎవరి గారు వచ్చారో లేదా మనకు మినిస్టర్ గారు వచ్చారు, ఇతరులు ఎంతో మంది కలిశారు. కానీ మరి ఈయన మాత్రమే టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే సో దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ద కర్టన్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది.
నేను అందుకే చెప్పాను, గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తున్న వరకు నేను చెప్తున్నాను. అది మరి కరెక్టో కాదో మీరు కూడా చెప్పాలి. గతంలో బోండా ఉమా గారు చంద్రబాబు నాయుడు గారు కాపులు గొంతుకు వస్తున్నారని మాట్లాడినటువంటి మాట నాకు గుర్తుంది. మరి అది అంతవరకు కరెక్టో కాదు మీరు చెప్పాలి. గతంలో విజయవాడ నుంచి ఆయన ఒక స్టేట్మెంట్ ఏది 14-19 ప్రాంతంలో ఎన్నికల సమయంలోనో లేదా ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం వల్ల మొత్తానికి జరిగింది. దాన్ని తర్వాత ఇతర నాయకులు వెళ్ళేసి మాట్లాడి దాన్ని ఏదో సాల్వ్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో మా పాత్ర ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కాపుల ప్రయోజనాలు దెబ్బతీశారని కూడా మాట్లాడారు. ఏం తీశారు? కాపుల రిజర్వేషన్లు ఏమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. అంటే కేంద్రం ఇచ్చినటువంటి 10% ఈబీసీకి సంబంధించినటువంటి ఆ 10% లో 5% తీసుకెళ్ళి అట్టు ఇచ్చాడు. అంటే చట్టబద్ధత కాదు, అది కూడా చెప్తున్నా కదా, చట్టబద్ధత కానటువంటి అంశం కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మోసం చేశాడు, అన్యాయం చేశాడు కాబట్టే ఆయన 19 ఎన్నికల్లో పూర్తి వ్యతిరేకించారు. 14 ఎన్నికల్లో ఆయన నమ్మారు కాబట్టి ఆయనకు అవకాశం కల్పించారు. తర్వాత మళ్ళీ 26 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఎలక్షన్ నడిపించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. ఆ టైంలో మళ్ళీ కాపు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వదిలేశాడు, చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు కాబట్టి ఈ రోజు కాపులు మళ్ళీ తిరుగుబాటు చేస్తూ మాట్లాడడం అనేటువంటిది లేదా ఇతర అంశాలన్నీ తెర మీదకి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ మరి వన్ బై వన్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు కూడా ఇంతమంది మరి ఇతర అగ్రవర్ణాలు ఇతర కులాలు వాళ్ళందరూ కలుసుకోవడాలు మాట్లాడు కొంతమంది వ్యాపార లావాదేవీలు కూడా అందరితో చేసుకున్నటువంటి సందర్భాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇంటర్నల్ గా. ఇలాంటి సందర్భాలు ఎన్నో వింటా ఉన్నాం చూడకపోయినా. కానీ పర్టికులర్ గా బోండా ఉమా గారిని పైగా పర్టికులర్ గా అడిగారు అనేటువంటి సందర్భం లేదా కాపుల మీద మళ్ళీ ఇదొక ఒక భావన కలుగుతుంది కాబట్టి ఆ భావన వాళ్ళు ఇంటర్నల్ గా ఎన్నైనా చేసుకుని నిన్న మాట్లాడుకొని ఎన్నెన్న యాక్షన్ తీసుకోమనండి. ఆయన మీద ఏదో ఎంక్వైరీ చేశారు, ఆయన కూడా స్పష్టత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మీద ఎక్కడ కూడా ఆయన ఆరోపణ చేయలేదు, కలిసామని ఉన్నమాట ఉన్నట్టుగానే ఆయన మాట్లాడారు. కాబట్టి దీన్ని తీసుకొచ్చి దాని వెనక మేమేదో ఉన్నాం అనేటువంటి మాట మాట్లాడటం దురదృష్టకరం. దయచేసి ఆ యొక్క మాటల్ని ఉపసంహరించుకోవాలని నేను కోరుతాను. రైట్. కృష్ణాంజనేయులు గారు, మొత్తం ఎపిసోడ్ అండి. ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటంటే బీసీ నాయకులు కానీ లేకపోతే ఇతర వర్ణాల నాయకులు కానీ ఎక్కడన్నా మాట్లాడుకున్నప్పుడు అదర్ దాన్ ఐడెంటిఫైడ్ క్యాస్ట్ వాళ్ళు రకరకాల సభలు జరుగుతుంటాయి, వెళ్తుంటారు, పరస్పరం ఆత్మీయ సత్కారాలు చేసుకుంటుంటారు, పోడుకుంటా మీరు మహాత్మా అంటే మీరు విసుగం అనుకుంటుంటారు. మరి అక్కడ లేని అభ్యంతరాలు అంబట్రాబాబు ఏమన్నా మైలుపడిపోయారండి? ఓకే, ఆయన రకరకాల కేసులో నిందితుడు, మీకు అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది జక్కంపూడి రాజా గారు ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళారు జ్యోతుల్ నెహ్రూ గారు, అక్కడ లేదు అభ్యంతరం. వంగవీటి రాధా గారు కూడా వెళ్ళినట్టున్నారు, అక్కడ లేదు. ఇక్కడికి వచ్చేప్పటికీ పార్టీ ఒక లైన్ తీసుకొని ఇక మీద ఇట్లాంటివి ఉండొద్దంటే అది కేవలం ఇలాంటి వాళ్ళకే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? మీరు చెప్పే ముందు ఒక పాత విజువల్ ఒకటి చూడాలి. బొత్స సత్యనారాయణ గారును గౌరవ మంత్రి లోకేష్ గారు కలుసుకున్న సందర్భం ఒకసారి చూడండి. అది ఆ విజువల్. వారు పరస్పరం ఆహ్లాదంగా నవ్వుకుంటూ ఆప్యాయంగాను ఆత్మీయంగాను మాట్లాడుకున్నారు. అంటే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు కలుసుకున్నప్పుడే అభ్యంతరాలా, పర్టికులర్ వర్ణాల వాళ్ళు కలుసుకున్నప్పుడే అభ్యంతరాలా, ఇది అందరికీ వర్తిస్తుందా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆలా, రూల్ ఈజ్ మెంట్ ఫర్ వెరీ ఫ్యూఆ? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మీరు విజువల్స్ చూపించారు కదా, నారా లోకేష్ అదేవిధంగా బొత్స సత్యనారాయణ కలిసినప్పుడు, దాంట్లో ఆ అంశము మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయండి. తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా ప్రముఖ వార్తలు వచ్చాయి. ఆ రోజున ఏం మాట్లాడారో తెలుసా అండి? నారా లోకేష్ ఇవి కూడా వేశారు, మాట్లాడినటువంటి అంశాలు కూడా వేశారు. నారా లోకేష్ అడిగారు, ఎవరు బొత్స సత్యనారాయణ అడిగారు, ఏమని, ఏంటి సార్ ఏంటి మీరేదో తగ్గినట్టు కనిపిస్తున్నారు, ఏమన్నా లావు తగ్గారా మీరు, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా అని అడిగారు.
అడిగితే బొత్స సత్యనారాయణ ఏం చెప్పారు అని అంటే, లేదు లేదు, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను అని చెప్పాడు. అయితే మరి మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు మండలికి రావాలి, మీరు బాగా మాట్లాడాలి మా ప్రభుత్వమేనా అని అన్నారా లోకేష్. ఇవన్నీ తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చినటువంటి వార్తలే. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఇలాంటి వార్తలు వచ్చాయి. మరి అదే బోండా ఉమామహేశ్వరరావు, అదే విధంగా అంబటి రాంబాబు కలిసినప్పుడు ఇదే మీడియాలో, ఏది తెలుగుదేశం అనుకూల మీడియాలో అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటూ, ఏంటి అంబటి రాంబాబు కలవటం ఏంటి, ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులతో కలిస్తే ఏమైపోయింది, కార్యకర్తలు ఏమనుకుంటారు అని మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే ఇందాక దుర్గా ప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు, అందుకని ఈ మాట చెప్తున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు కార్యకర్తల అభిప్రాయాలు దెబ్బతినకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మా పార్టీ రెస్పాండ్ అయింది అని చెప్పారు. అంటే అయ్యా, మీ మీడియాలో మీకు సంబంధించినటువంటి మీడియాలో కొంతమంది కలిస్తేనేమో ఆహా ఓహో అని పొగుడుతుని, కొంతమంది కలిస్తేనేమో అయ్యో బాబో ఎలా కలిస్తే ఎలా అని చేస్తాను. దాన్ని బట్టి మీరు అప్పుడు ఎవరి మీద ఏం చేయాలి, గౌతు శిరీష లేకపోతే పార్థసారథి ప్రస్తావన కూడా తెచ్చారు కదా ఇప్పుడు ఇందాక దుర్గా ప్రసాద్ గారు కూడా. మరి ఆ విషయంలో కూడా మీడియా గగ్గోలు పెట్టింది. ఎవరు, మీ తెలుగుదేశం అనుకూల మీడియానే. అయ్యో బాబు జోగి రమేష్ తో కలిస్తే ఎలా అని చెప్పేసి గగ్గోలు పెట్టింది. గగ్గోలు పెడితే వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. నేను అడుగుతాను, నాకు తెలిసండి 99 ఛానల్ చైర్మన్ గారి వాళ్ళ అబ్బాయి సంబంధించినటువంటి మ్యారేజ్ లో నేను అనుకుంటా మొన్నే ట్రిపుల్ ఆయన భుజం మీద చెయ్యి వేసి మరి భుజం మీద ఆత్మీయంగా అంబటి రాంబాబుతో మాట్లాడినటువంటి విజువల్స్ ఇవి కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత అదేమి మీడియాలో రాయాల ఎందుకు మరి ట్రిపుల్ వాళ్ళకి ఆ విధంగా మరి అనుకున్నాను. ఆయన నేను ఎక్స్ప్లెనేషన్ అడగలేదే, అదే అంబటి రాంబాబు కదా. అంబటి రాంబాబుతో మరి ఆ విధంగా కలిస్తే ఓకే కదా. ఇంకొకటి నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు ఏ దేంట్లో ఏ మీటింగు, అది సంతోషం మీటింగా లేకపోతే ఇంకో మీటింగ్ అనేది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే విజయసాయి రెడ్డిలో తారక రత్న చనిపోయినప్పుడు కొన్ని అరగంటకు పైగా మీటింగ్ పెట్టాడు. ఏకంగా మీటింగ్ పెట్టి ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడే బంధం ఏర్పడింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డికి బంధం ఏర్పడింది ఆ రోజు. ఆ ఏర్పడిన బంధం తర్వాత ఆ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ బంధం బలపడింది. ఇప్పుడు ఎక్కడున్నాడు విజయసాయి రెడ్డి? తెలుగుదేశం పార్టీలో లేడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూరంగా వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేనటువంటి ఆ అత్యంత ఆత్మీయుడు వైఎస్ఆర్ విజయసాయి రెడ్డి ఏది తెలుగుదేశం పార్టీకి. ఆయన లిక్కర్ కేసులో నిందితుడుగా ఉంటాడు, ఆయన అరెస్ట్ చేయరు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళు అందరూ విశాఖపట్నం చుట్టూ భూములు కబ్జా చేశారని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు. వాటి మీద కేసులు లేవు, వ్యవహారం లేదు. అయ్యా, మీరు మాత్రం కలిస్తే మీకు ఓకే, గాని ఈ విధమైనటువంటి వివక్ష అనేటువంటి మంచిది కాదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది అని తెలుగుదేశం అధినాయకత్వం చూసుకోవాలి. ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ఈ తెలుగుదేశం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలని నేను చెప్తున్నా, వాళ్ళ మంచి కోసమే చెప్తున్నటువంటి అంశాలు. ఇక్కడ ఒకటి ఏంటి అంటే, బోండా ఉమామహేశ్వరరావు ఎవరైతే ముద్రగడ్డ పద్మనాభం సంబంధించినటువంటి సంతాప సభలకు వెళ్ళటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించటం లేదు అనేటువంటి వాదన బలంగా వెళుతుంది. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి మాత్రమే మేము అడుగుతున్నాం అనేటువంటి పాయింట్ వీళ్ళు చెప్పినప్పటికీ కూడా వాదన ఈ అంశం బలంగా వెళుతున్నటువంటి అంశం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ముద్రగడ్డ పద్మనాభం చనిపోయే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చేమో. ఆయనకి ఒక ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాలు కానివ్వండి, ఈ ఉద్యమాలు మిగతా కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ మిగతా ఉద్యమాలు ప్రజాస్వామిక ఉద్యమాలు అనేటివి కూడా కాపు రిజర్వేషన్ల ఉద్యమం అనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం, స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వం అందించారు ముద్రగడ్డ పద్మనాభం. ఆ తర్వాత రాజకీయాల పరంగా ఆయన ఎలా వెళ్ళాడు ఏంటి, ఆ కాపు ఉద్యమాలను ఎలా వదిలిపెట్టాడు, అది వేరే అంశం. అలాంటప్పుడు ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ సంతాప సభలకు వెళ్తేనే అంగీకరించడం లేదు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక వాదన బలంగా వెళ్ళటం అనేటువంటి మంచిది కాదు.
రెండోది ముద్రగడ్డ పద్మనాభ సంతాప సభలో మాట్లాడినటువంటి విషయాల్ని మీడియా చాలా ఎక్కువగా చూపించింది. మీడియాలో వచ్చినటువంటి అంటే వక్రీకరించింది. మీడియా ఎక్కువగా చూపించడం వల్ల మేము మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఆ మీడియా చూపించిందంతా ఇదే నేను చెప్పాను కదా, ఏ మీడియా అనేటువంటి. ఇక్కడ కూడా కులంకి సంబంధించినటువంటి అంశం ఉంది ఇక్కడ మీడియాకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా. మరి అందుకే అలా చూపిస్తున్నారు అనేటువంటిది కూడా తెచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇది కులానికి సంబంధించినటువంటి అంశం, ముద్రగడ్డ పద్మనాభానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ రెండో బలమైనటువంటి ఒక అంశం ఉందండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ బోండా ఉమాకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడిచినటువంటి పరిస్థితి కూడా. ఇది ఎవరో అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏంటి అని అంటే బోండా ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని థ్రెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? ఆయన చేసినటువంటిది ఏంటి? ఇప్పుడు కేవలము 2019 ముందు జరిగినటువంటి కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఉద్యమము, దాని వ్యవహారము, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటిది చెప్పకుండా అంతవరకే పరిమితం కాకుండా 5 కోట్ల మంది ప్రజల్లో 1 కోటి మంది కాపులు ఉన్నారు, బీసీ ఓసీ కాపులు ఉన్నారు. వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ప్రభుత్వాలు మారతాయి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాపులను గిన విస్మరిస్తే, మాలాంటి వాళ్ళని విస్మరిస్తే, మాలాంటి వాళ్ళని మంత్రి పదవి ఇవ్వకపోతే, అంటే బోండా ఉమామహేశ్వరరావు యొక్క ఉద్దేశం ఇది, మీరు ఇవ్వకపోతే మీరు తెలుగుదేశం పార్టీ నష్టపోయింది అని ఒక రకంగా థ్రెటన్ చేశాడు బోండా ఉమామహేశ్వరరావు. దీనికి కారణం ఏంది? 2019లో జరిగినటువంటి పరిణామము, ఓటమికి సంబంధించినటువంటి విషయంలో ఏదో ముద్రగడ్డ ఉద్యమమో లేకపోతే ఇంకోట కాకపోయినా కాపు సామాజిక వర్గం అనేటువంటిది తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని కూడా వ్యతిరేకించింది. అందుకని ఘోరమైనటువంటి ఓటమి, జనసేన ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన 2024 వచ్చేసరికల్లా కాపుల్ని దగ్గర చేసుకోవడంతో పాటుగా ఈ రెండు కలిశాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి కాపులను కూడా దగ్గర చేసుకొని అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపుల్లో ఈ రోజున తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది. కారణం ఏంటి అంటే ఇక మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కాపులు పవన్ కళ్యాణ్ తో ఉంటారు. ఇక తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక వాళ్ళ మంత్రి పదవులు కానీ, వాళ్ళ ప్రాధాన్యతలు కానీ ఇక్కడ లేవు అనేటువంటి ఒక ధోరణి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో ఉంది అనేటువంటిది తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు నాయకుల్లో బలంగా నాటుకున్నటువంటి ఈ అంశము. అందుకోసమనే బోండా ఉమామహేశ్వరరావు ఈ విధమైనటువంటి వాదనని బయటికి తీసుకొచ్చారు, థ్రెటన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలనేటువంటి దాని మీద అంబటి రాంబాబు అంశాన్ని తీసుకొచ్చేసి దాన్ని ఆయన పిలిచి మళ్ళీ మాట్లాడకుండా చేసేటువంటి అంశంలో ఆయన్ని ఈ రోజున పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది. అని అంటే మీడియాకు సంబంధించినటువంటి అంశాలు మీడియాలో ఎక్కువగా వచ్చినాయి కాబట్టే మేము పిలిచాము అంటే మీ మీడియాలోనే వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాడు తప్ప అని మీరు చెప్పదలుచుకున్నారా? ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళే పుక్కాలు రాశారు, వాళ్ళే డిబేట్లు పెట్టారు. మరి అదేనా ఇది టీ కప్పులో తుఫాన్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి? ఇంకేముంది, బోండా ఉమామహేశ్వరమైన చర్యలు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అనేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ చర్యలు ఉన్నాయి? వచ్చారు టీ కప్పులో తుఫాన్ అని చెప్పాడు నిన్న బోండా ఉమామహేశ్వరం. అసలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు? పిలిచినటువంటి వాళ్ళు చెప్పాలి. బోండా ఉమామహేశ్వరం మేము పిలిచాము, మా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉంటా అన్నాడు, పట్టు దాటుతా అన్నాడు, మేము చెప్పిందే వింటా అన్నాడు అని వాళ్ళు చెప్పాలి. ఇదేం లేదు టీ కప్పు తుఫాను, నేను ఇంక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్కి వెళ్ళలే అని బోండా ఉమామహేశ్వరరావు చెప్తే వీళ్ళు నోరు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, ఈ నాయకులు మేము సీరియస్ అయ్యాడు, అఖిల ప్రియ మీద సీరియస్ అయ్యాడు, అదే విధంగా కేసినేని చిన్ని ఎంపీ మీద సీరియస్ అయ్యాడు, వెలకపూడి మీద సీరియస్ అయ్యాడు. ఆ సీరియస్ ఈ సీరియస్ అన్నది, చంద్రబాబు నాయుడు సీరియస్ అన్నది ఇప్పుడు కామెడీ కింద మారేటువంటి పరిస్థితి వచ్చింది. ఏమన్నా చర్యలు ఉన్నాయా? వెలకపూడికి తీవ్రమైనటువంటి ఆరోపణలు, అనేకమైన అవినీతి ఆరోపణలు, ఎంపీ చిన్ని మేము చేస్తే ఎంపీ చిన్ని మేము చర్యలు లేవు.
మరి పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఈ విధంగా అక్రమార్కుల్ని పేకాట ఆడేటువంటి వాళ్ళని, పేకాట ఆడించే వాళ్ళని, గంజాయి అమ్మించేటువంటి వాళ్ళని, అక్రమార్కుల్ని ఇక్కడ కేసీని చిన్ని ప్రోత్సహిస్తున్నారంటే కేసీని చిన్ని మీద చర్యలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కుంభకోణాలు జరుగుతున్నాయని మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు. మరి సీరియస్ గా పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యవహారం అని అంటే, లేకపోతే అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా అవినీతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి? ఏ చర్యలు లేవు. సీరియస్ అవుతున్నారు అని ఆ మీడియాల్లోనే ఏది పుక్కలు రాసేస్తారు ఫస్ట్ పేజీలో. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏమున్నాయి చర్యలు ఈ రోజున? అందుకని బోండా ఉమామహేశ్వరరావు ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కాపులకు సంబంధించినటువంటి విషయంలో మీరు పట్టించుకోకపోతే, రానున్నటువంటి మంత్రివర్గంలో మీరు మాకు స్థానం కల్పించకపోతే మీరు 2019లో ఓటమి ఎలా చెందారో అలా చెందుతారని తెలుగుదేశం పార్టీకి జనసేనను కూడా థ్రెటన్ చేశారు అని నాకు అనిపిస్తున్నటువంటి అంశం. రైట్, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వరరావు గారు, దుర్గాప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ టీ కప్పులో తుఫానా హెచ్చరికలు జారీ చేసి కన్నెర చేసి ఆగ్రహించిన త్రిసభ్య కమిటీ ఇవ్వాల్సిన వివరణ బొండా ఓము గారు ఇచ్చి దాంతో సరిపుచ్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది కృష్ణాంజనేయులు గారి ప్రశ్న. సరే, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయండి. సమాజం ఉన్న తర్వాత అన్ని కులాలు ఉంటాయి, అన్ని వర్ణాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. సంస్మరణ సభకి హాజరవుతాం, పెద్దవారు వెళ్ళిపోయారు, వారికి నివాళులు అర్పిస్తాం, ఇంకొకళ్ళు కనిపిస్తారు వేరే పార్టీ వాళ్ళు, గౌరవపూర్వకంగా నమస్కారం చేస్తాం. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అంబటి రాంబాబుకే ఉందా? అది అన్ని కులాలకి చెందిన, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకు చెందిన నాయకులు కూడా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు డిబేటబుల్ టాపిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కూటమి ప్రభుత్వం కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇలాంటి అంశాలు జనంలోకి వదిలేస్తే ఒక 10-15 రోజులు మాట్లాడుకుంటారు, అసలు అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి, గాలికి వెళ్ళిపోతాయి, అమరావతి, పోలవరం. సో కొంత మనం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. దీని వెనకాల ఏం కుట్రలేం లేవు. కొన్నాళ్ళు రిలీఫ్ దొరుకుతుంది, మొదలు జనం దీని గురించి మాట్లాడటం మానేస్తారు. ఆ 15 రోజుల తర్వాత ఇంకోటేదో వస్తుంది, ఇంకో వైసీపీ నాయకుడు ఏదో మాట్లాడతాడు, లేకపోతే ఇంకా అక్కర్లేని మాటలు వస్తాయి, దాని మీద నడిపేయచ్చు. సో ఎన్నాళ్ళు ఇలా ఇది అసలు అంశాలు వదిలేసి బైపాస్ రోడ్లోనూ, ఔటర్ రింగ్ రోడ్లోనూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం అని అడిగేవాళ్ళు లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో టీడీపీ పడింది అనేవాళ్ళు ఉన్నారు. నేననేది ఏంటంటే, టీడీపీ విసిరిన వల్ల జగన్మోహన్ రెడ్డి పడ్డారు. ఇలాంటి అంశాలన్నీ వాళ్ళ పార్టీ నాయకుల్ని తెర మీదుగా తీసుకొచ్చి పోర్ట్రే చేసి, సో వైసీపీ న్యూడిటీ ఇది అని ఎక్స్పోజ్ చేస్తున్న టీడీపీ ఎత్తుగడ ముందు వైసీపీ ఎంత ఘోరంగా మిజరబుల్గా ఫెయిల్ అవుతూ వస్తుంది అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. ఇప్పుడు ఈ అంశాలన్నీ మాట్లాడటానికి ఇది సరైన